దుంకు తెగింది మీద మరి ముందే చెప్తున్నా. ఉంది విద్యార్థులకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ ఇచ్చేయాలని, అట్లాగే ఈ కార్యక్రమాలు చేయడానికి సార్ గారి యొక్క ఆరోగ్యం బాగుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, బిఫోర్ ద రివీల్ ఆఫ్ ద బయోడేటా ఆఫ్ సార్ సార్ రాజశేఖర్ సార్ గారు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ యూ సార్. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక సుదినం, ఎందుకంటే ఈ రామ్దాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ అనేది ఒక ట్రస్ట్ని స్థాపించడం అనేది ఇప్పుడు కాదు. మా నాన్నగారు ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా ఆర్మూర్ ప్రాంతానికి సుపరిచితులు. గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఇంగ్లీష్, ఈ ఇంపార్టెంట్ అయితే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా మంచి మ్యాథమెటిక్స్ టీచర్గా, ఆదర్శవంతమైన ఉపాధ్యాయులుగా ఈ ప్రాంతంలో అప్పుడు ఉన్న ఆయన శిష్యులు కానీ చాలామందికి, సార్ రాజరకంగారం సార్ ఎంఏఓ గారికి అందరికి కూడా తెలుస్తాను. ముందు నేను సార్కు ధన్యవాదాలు తెలపాలి. నాకు మా విలేజ్ అంటే అందరికీ ఓల విలేజ్ అలా ప్రేమ ఉంటుంది, నాకు కూడా ప్రేమ ఉంది. సార్ ఇట్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెడుతున్నా, పిల్లలకి ఏమైనా చేద్దాము అని అనుకుంటే సార్ మా విలేజ్లో చూస్ చేయండి సార్, ఫస్ట్ మా విలేజ్ని ఎన్నుకోండి అని చెప్పిన. సార్ మీరు మా కోరికను మన్నించి మా విలేజ్కి చేసిన దానికి మీకు బాగా కృతజ్ఞతగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. సో ఈరోజు ఇక్కడ చాలామంది విశిష్టమైన ముఖ్యులు వచ్చారు. అందులో ముఖ్యంగా నా యొక్క చిన్ననాటి స్నేహితులు అందరూ వచ్చారు. సో వారందరికీ కూడా, ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా చిన్నప్పటి మిత్రులు. అలాగే అందరికీ మా నాన్న సుపరిచితులే. నేను చార్టెడ్ అకౌంటెంట్గా ఇక్కడ కూడా అందరికీ చాలా దగ్గర. నేను అనుకుంటున్నా అంటే అందరు కూడా అదే రకమైన ఫీలింగ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విన్నవించేది ఏంటంటే, ఇదేదో ఎక్స్పోజ్ చేసుకొని ఇంకేదో కార్యక్రమానికి డైవర్సిఫికేషన్ కానీ లేదంటే ట్రాన్స్ఫార్మేషన్ చేసే ఉద్దేశం లేదు. మా నాన్నగారికి విద్య అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎంతో కష్ట నష్టాలు ఓర్చుకొని ఈ స్టేజ్కి వచ్చిండు. 81 ఇయర్స్లో కూడా తనకు విద్య మీద ఎంతో ఇష్టంగా, ఇప్పటి కూడా ఆయన రైటింగ్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో అటువంటి మ్యాథమెటిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ అప్పుడు ఏమి లేని పరిస్థితుల్లో కూడా ఎంతో గొప్పగా చదువు చెప్పినటువంటి తను ఇప్పటికి కూడా మా అందరినీ కూడా ఒక క్రమశిక్షణతో పెంచి ఒక స్టేజ్కి తీసుకొచ్చి, నేను చిన్నప్పుడు ఆర్మూరు జిరాయత్ నగర్లో ప్రాణమిత్రులు, నా చిన్నప్పటి స్నేహితులందరి దగ్గర పెరుగుతూ ఇంటర్మీడియట్ వరకు కూడా గాలి క్రికెట్ ఆడదామా, సినిమాలు చూద్దాం అనే దాని మీదనే తప్ప ధ్యాస అప్పుడు అంత పెద్దగా ఉండేది లేదు సార్. అప్పుడు ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల కంప్లీట్గా ఏదైనా రామాయణం వస్తేనో, మహాభారతం వస్తేనో, ఇంకేదో చూద్దాం, డెవలప్మెంట్ మీద కానీ కెరీర్ పైన గైడెన్స్ కానీ ఎవరు మాకు సరిగా ఇచ్చేవాళ్ళు గారు. మా నాన్నకు పొద్దున్న సాయంత్రం దాకా బిజీయే, ఇంటికి ట్యూషన్ పిల్లలు వచ్చేది, మళ్ళీ ఏదో వర్క్లో ఉండేవారు. సో అట్లా రామ్దాస్ సార్ కొరకు వచ్చినందుకు మీరు అందరికి కూడా థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. అయితే చిన్నప్పటి నుంచి నాకు ఇంటర్మీడియట్లో ఎక్కువ సరిగా మా నాన్న టీచర్ అయినా కానీ నేను సరిగా ఫోకస్ చేయకపోవడం వల్ల ఇంటర్మీడియట్ ఒక సబ్జెక్ట్ తప్పింది, మ్యాథమెటిక్స్. మా నాన్న మ్యాథమెటిక్స్ టీచరు, నేను మ్యాథమెటిక్స్ ఇంటర్లో తప్పిన ఒకటే సబ్జెక్టు. అది 34 మార్క్స్ రావడం వల్ల ఫెయిల్ అయినా. నేను మా ఫ్రెండ్ రజనీష్ ఇద్దరం ఫెయిల్ అయినాం. సో అప్పుడు సార్ ఫస్ట్ టైం ఇన్స్టెంట్ వచ్చింది సార్, ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ వచ్చింది. ఇమ్మీడియట్గా మళ్ళీ ఒక 1 మంత్లో పెడతాం అనేసరికి ఎంతో శ్రద్ధతో, ధైర్యంతో, ఇష్టంతో చదివి 54 మార్క్స్ వచ్చినాయి. అలా ఇంటర్మీడియట్ పాస్ కాగానే ఇమ్మీడియట్గా డిగ్రీకి బీఎస్సీకి రావాలి. బీఎస్సీలో నాకు సీట్ రాలేదు. బీఎస్సీ ఎంపీసీ అంటే మా నాన్నకి ఇష్టం, అదే కావాలని. కానీ రాకపోయేసరికి బీకామ్లోకి ఎంట్రీ అయినా. బీకామ్లోకి ఎంట్రీ కాగానే ఇది ఏంది బీకామ్ అంటే, అప్పుడు అంత పెద్ద దీనిపైన ప్రాచుర్యం లేదు, దీనిపైన ఎమినెన్స్ లేదు, దీనికి అంత ఫోకస్ లేని సబ్జెక్టు. సో ఎట్లుంటుందో ఏం కథనని మా నాన్న భయపడ్డాడు. ఇక సరే రాబాయ్ నీ రాత అని చెప్పిండు. ఆయన పని ఆయన చేసుకుంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా.
బీకామ్ మంచి యూనివర్సిటీ లెవెల్లో మంచి సబ్జెక్ట్లో ప్రతి దాంట్లో హైయెస్ట్ లెవెల్ వచ్చింది. మాకు సత్యనారాయణ సార్ గురువు గారు ఉండే, ఆయన నన్ను ఎంకరేజ్ చేసి అరే నువ్వు వేరేది కంపెనీ సెక్రటరీ కానీ చార్టర్డ్ అకౌంటెంట్ చదువురా మంచి ఉంటుంది నీకు అని చెప్తే సరే అని చెప్పి ప్రొఫెషన్లోకి వచ్చిన మా నాన్నగారు స్టూడెంట్ హనుమాన్లు సార్ అని చార్టర్డ్ అకౌంటెంట్ నిజామాబాద్లో, ఆయన శిష్యరికంలో నేను చేస్తూ అంచెలంచెలుగా ఇక్కడే ప్రాక్టీస్. నేను అమెరికా అండ్ యూఎస్కి ప్లస్ ఆస్ట్రేలియాకి వెళ్దామని అనుకున్నాను, కానీ ఆ చిన్న స్థితిలో నుంచి ఒక మామూలు స్థితికి రావడానికి కోసం జీవన పోరాటంలో చాలా ఒడిదుడుకులు సమస్యలు ఉన్నాయి. కానీ నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చిన్నప్పటి మిత్రులు ఎవరైతే ఉన్నారో 1వ తరగతి 2వ తరగతి నుంచి వచ్చినటువంటి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే మన గైడెన్స్ సరిగా లేకపోవడం వల్ల కరెక్ట్గా ఐడియాలజీ రాలేకపోయింది మనకు. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ సర్వీస్ ట్రస్ట్ ద్వారా యూఎస్ఏలో పిల్లలు ఉన్నారు, అక్కడ I-20 ఎలా తీసుకోవాలి, ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి, అక్కడ యూనివర్సిటీ ఎలా ఉంటాయి, ఏ స్టేట్లో ఎలా ఉంటుంది, ఎలా ఎక్స్పెండిచర్ చేయాలి, మన ఎక్స్పెండిచర్ ఎంత పెడితే అక్కడ ఉంటుంది, హార్డ్ జాబ్స్ అంటే ఏంటి అనే దానిపైన ఒక డిస్కషన్ కానీ ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెడదామని అనుకుంటున్నాం పిల్లలకి. అలాగే ఏదో బుక్స్ ఇచ్చేసి ఇంకోటి ఇచ్చేసి చేతులు దులుపుతామని కాదు. చైనాలో ఒక సామెత ఉంటుంది, రోజు ఒక నాన్న చేపలు పట్టుకొని వచ్చి పిల్లలకు తినబెడుతుండేనంట. ఒకరోజు తండ్రి అదే బోట్ వేసుకొని అట్టేపోయిండు, పాపం బోట్లో అక్కడ చనిపోయిండు. పిల్లలకు ఆకలి అవుతుంది, ఏం చేయాలో తెలుస్తలేదు. అదే తండ్రి ఆ పిల్లలకు చేపలు పట్టడం నేర్పించుంటే డెఫినెట్గా వాళ్ళ అమ్మకు వాళ్ళ చెల్లెలు అక్కలకు చేసుకునేవాడు కదా. కాబట్టి సో మనం ఒక కెరీర్ ఒక ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఒక మంచి యొక్క ఆలోచన ఇస్తే ఇప్పుడు ఫ్యాషనో మరి అవసరమో అవకాశమో తెలియదు, కానీ ప్రతి పిల్లలు మీ ఇంటి నుంచో ఇంతకుముందు అమెరికా పోవడానికి గ్రామం నుంచి ఒక పర్సన్ వెళ్తే అది కూడా పెద్ద వ్యక్తి వెళ్తే ఇది ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒక అమెరికా లండన్కి వెళ్ళి వస్తున్నారు, వీళ్ళు కూడా అక్కడికి పోయేస్తున్నారు. సప్త సముద్రాలు దాటి విచిత్రమైన ఒక సిచ్యువేషన్ ఏర్పడ్డది ఇప్పుడు. కాబట్టి ఈ కొంతమంది పేదరికంలో కింది స్థాయి పిల్లలందరూ ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు, కొంచెం డబ్బున్న పిల్లలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అవకాశాలున్నాయి, స్టైపెండ్ కానీ యూఎస్ వెళ్ళడానికి అవకాశాలున్నాయి, ఎడ్యుకేషన్ పరంగా అండ్ ఫైనాన్షియల్ ఏదైతే ఫండింగ్ చేయడానికి కానీ ఫండింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాటిని ఇన్కల్కేట్ చేసుకొని వాళ్ళకి కొంచెం మంచి నాలెడ్జ్ ఇవ్వడం. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియాలో ఏదైతే ఎడ్యుకేషన్ అవకాశాలు ఉన్నాయో, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంది, నేనే 10th తర్వాత ఏ కాలేజీలో వేయాలని అంటే ఫస్ట్ అందరినీ చూసుకుంటా ఉన్నాం. ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, ఇంపల్స్ కాలేజ్, ఆ కాలేజా, ఈ కాలేజ్, నారాయణ చైతన్య. నేను ఫస్ట్ చెప్పిన నారాయణ చైతన్య అనేటువంటి జైల్లో వేయకండి సార్ ఏమో సార్. జనరల్గా అక్కడ మాకు ఏమైపోతుంది అంటే అక్కడ పోగానే జైళ్ళకి వెళ్ళి పిల్లలు వస్తే మన తల్లిదండ్రులు ఎవరైనా పోయి అక్కడ కలిస్తే చేస్తే వాళ్ళకి మంచి కెరీర్ గైడెన్స్ కానీ, లేదంటే అమెరికా కానీ, లేదంటే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఏదైనా ఫర్దర్ ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ, సంబంధించింది కానీ, ఫండింగ్ కానీ, లోన్స్కి సంబంధించింది కానీ కంపల్సరీగా మేమందరిని ఒక టీం ఏర్పాటు చేసుకొని చేద్దామని అనుకుంటున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు అందరూ ఉన్నారు కాబట్టి వారికి కూడా మేము సత్కరించుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం దాని తర్వాత లంచ్ కూడా కార్యక్రమం ఉంది కాబట్టి సార్ ఇంపార్టెంట్ ప్రీషియస్ టైం మాకు అలకేట్ చేయడం. శ్రీ వి రవికుమార్ గారు సిద్దిపేట నుంచి మన జిల్లాకు వచ్చారు. సో వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలుకుదాం. గంగాధర్ అన్న, నేను అప్పటి నుంచి యాద్ చేస్తున్నా. నేను మా అన్న రేవన్ గ్లాస్ శ్యామ్ గారు బీసీ నాయకులు, మంచి ఒక సొసైటీ మీద మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హెచ్ఎం గారికి మరియు రాజశేఖర్ సార్ గారికి మరియు ఈ గ్రామ ప్రజలకు మరియు విద్యార్థులకు అందరికీ, ఎందుకంటే నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్లోనే ప్రిపేర్ అయ్యాను. నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 5th క్లాస్లోనే రాసాం. 4th క్లాసు మేము స్కూల్ వెళ్ళలే, 4th వరకు, 2nd, 3rd, 4th కోచింగ్ స్కూల్ లేకుండా. స్కూల్లో పేరు మాత్రం మాది ఉంటుండే, బట్ మేము మాత్రం కోచింగ్ తీసుకొని ఆ కోచింగ్ నుంచి 4th క్లాస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, మండల స్థాయిలో రాయాలి, జిల్లా స్థాయిలో రాసి జిల్లాలో నేను ఒక జిల్లాలో అప్పుడు మేము చదివిన 36 మందిలో దాదాపు 36 సీట్లు ఉంటాయి. 36 మందిలో 32 మంది ఆల్ సక్సెస్ఫుల్ ఆఫీసర్స్. స్కూల్లో చదివిన వాళ్ళు అందరూ ఇప్పటివరకు డాక్టర్స్, ఇంజనీర్స్, పోలీస్, కలెక్టర్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని వింగ్స్లో ఉన్నారు అన్నట్టు. టీచర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు.
టీచర్స్ గొప్పతనం ఏంటంటే టీచర్ అక్కడే ఉంటాడు, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ మాత్రం పై స్థాయికి ఎదిగిపోతారు. అలాంటి టీచర్లను మర్చిపోయిన రోజు మన తల్లిదండ్రులను మర్చిపోయిన విధంగానే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసంటే ఆ టీచర్ పుణ్యమా, ఫస్ట్ గురువు పేరెంట్స్ తల్లిదండ్రులు, ఆ తర్వాత నెక్స్ట్ గురువు టీచరే. ఇంట్లో పేరెంట్స్ నేర్పించే మన క్రమశిక్షణ మరియు ఉపాధ్యాయులు నేర్పించిన క్రమశిక్షణతో ఉన్న వాళ్ళే సక్సెస్ అయ్యే చాలామంది ఉన్నారు. అట్లా నేను కూడా ఒక వ్యక్తినే. ఇప్పుడు ముఖ్యంగా మన సార్ కూడా ఒక వ్యక్తి, వాళ్ళ ఫాదర్ 81 years, ఈ ఇయర్స్లో సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఆ స్టడీస్ ఒక టీచర్గా ఉండి ఆ వృత్తి ధర్మాన్ని కంపల్సరీగా నేను 10 మందికి పంచాలి. ఆ 10 మందికి పంచే బాధ్యత అలా సన్నుగా తీసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. మీరు కూడా అభినందించాలి. ఊర్లో ప్రతి ఒక్కరూ ఒకరికి సెల్ఫ్గా ఆలోచించే రోజులు ఇవి. ఒక వ్యక్తి సెల్ఫ్గా ఆలోచించే రోజులు. నేను పైకి పోతే చాలు, నా పక్కనోడు ఎవరు అవసరం లేదు, ఇటు పక్కన అవసరం లేదు, వాళ్ళకి హాయిగా అయ్యాలి. నేను సక్సెస్ కాకపోయినా పర్లేదు, నా పక్కోడు కూడా కావద్దు, నేను రోడ్డు మీద తిరిగితే వాడు తిరగాల్సిందే అని ఉన్న రోజులు ఇవి ఈ సొసైటీలో. కానీ అట్లా కాకుండా సక్సెస్ అయ్యి 10 మందికి మార్గం చూపించడం అంటే చాలా గొప్ప విషయం. దీనికి మీ ఊరి ప్రజలంతా అదృష్టవంతులు. మొదటిగా ఈ ఎవరెవరికి సాయం ఈ పొందే వ్యక్తులందరూ కూడా అదృష్టవంతులు. మరియు విద్యార్థులకు నేను 2 మాటలు చెప్తున్నా. ఫస్ట్ సెల్ ఫోన్ అనేది బంద్ చేయండి. మీరు కావాల్సిన లైఫ్ సక్సెస్ అయినప్పుడు మనిషికి గోల్ అనేది ఇంపార్టెంట్ కదా. ఆ గోల్ అనేది మనిషికి కంపల్సరిగా నిర్ధారించుకోవాలి. ఆ గోల్ నిర్ధారించుకోలేని వ్యక్తి సక్సెస్ కాలేడు. ఆ గోల్ నిర్ధారించుకోవడం అంటే ప్రతి ఒక్కరు ఏమంటారు, నువ్వేమవుతారంటే నేను పోలీస్ అంటాడు, ఇంకేమవుతారో డాక్టర్ అంటాడు. అది కాదు, ప్యాషన్ నోటితో చెప్పొద్దు, కళ దాన్ని నెరవేర్చుకోవాలి. అంటే ఎవరు ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంట్లో వారి యొక్క పిల్లలను పెంచే విధానం కూడా ఇంపార్టెంట్. నా కొడుకు ఏం చేస్తున్నాడు, నా కొడుకు బయటకు పోయినా ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఇవి రొటీన్ థింగ్స్. కానీ ఎవరు ఆలోచించరు. నా కొడుకు ఏం చదువుతున్నాడు, నా కొడుకు హైదరాబాద్లో చదువుతున్నాడు, అక్కడ చదువుతున్నాడు అనేది కాదు. కొడుకు పైన, పిల్లల పైన, బిడ్డల పైన ప్రేమ చూపించాలి. కానీ అన్ని విషయాల్లో, చదువు విషయంలో, వాళ్ళ యొక్క కేరింగ్ విషయంలో, కొడుకు ఫోన్ చూసిండు, బిడ్డలు ఫోన్ చూసిండు అంటే పిల్లలు వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మన కంటి చూపు వాళ్ళ పైన ఎప్పుడు నజర్ ఉంటే, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు కూడా ఓహో మా తల్లిదండ్రులు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే విధంగా, ప్రతి విషయం పిల్లల దగ్గర షేర్ చేసుకోవడం ఇంపార్టెంట్ తల్లిదండ్రులు. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో షేర్ చేసుకోవడం వల్ల కూడా పిల్లలు చాలా వరకు వ్యసనాలకు లోనవుతున్నారు. ముఖ్యంగా కొడుకు ఏమైనా తప్పు చేసేస్తే నా కొడుకులే ఏమవుతుంది అని, బిడ్డలు తప్పు చేసినా ఏం కాదులే బిడ్డ ఇది ఒక్కసారి చదువుకో అనేది దూరాన్ని బంద్ చేయాలి. కొడుకు తప్పు చేస్తే మీరు మందలించాలి. స్కూల్లో మందలిస్తే మీరు ధర్నా చేస్తారు, ఆ ధర్నాకు మేమే రావాల్సి వస్తుంది. దయచేసి అలాంటివి పెట్టుకోవద్దు. కొడుకు అంటే టీచర్ వాళ్ళకు ఏం ఉద్దేశం ఉండదు. బట్ ఏంటంటే మీ తల్లిదండ్రులు అనేది మీ కంట్రోల్లో అనేది మీ పిల్లలను పెట్టుకోవాలి. ఇప్పుడు నుంచే కంట్రోల్. ఇప్పుడు చెట్టు పెంచినాం, ఆ చెట్టు కొంచెం వరకు చూస్తాం, అది కరెక్ట్ అవ్వాలంటే ఏం చేస్తాం, మనం ఒక స్టిక్ వేసి కడతాం, అది స్టేట్కి వెళ్ళిపోతేనే దానికి ఉంటుంది విలువ. అదే ఏం చిన్నప్పుడే ఆ చెట్టును పట్టించుకోకున్నాం అనుకో, అది అట్లా 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 అయిపోతుంది. మనిషి జీవితం కూడా అదే విధంగా సాగుతుంది. దయచేసి తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క ఫోన్ పైన నజర పెట్టండి, వాళ్ళ యొక్క కెరియర్ పైన నజర పెట్టండి. డబ్బు అందరికీ ఉంటుంది, కానీ చదివి దాన్ని సక్సెస్ కావడం అనేది చాలా తక్కువ ఉంటారు. దానిపైన పిల్లవాడికి డబ్బు ఎంత ఇచ్చినా కాదు, మనం చదువు ఎంత ఇచ్చినాం, రేపు ఆ చదువుతోని వాడు ఎంతోమందికి ఆదర్శకుడు అవుతాడు. ఆ డబ్బు కూడా ఆటోమేటిక్గా చదువు ఉంది మంచి పొజిషన్లో ఉంటే ఆ డబ్బు కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. అవి మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఫ్యాషన్గా డ్రగ్స్ అంటే గాంజాయి, డ్రగ్స్ అంటే మనము ఇక్కడ ఉండదులే కానీ గాంజా, అవి చిన్న చిన్న అలవాటు. ఫస్ట్ ఏంది అడిక్ట్. మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఏం చేస్తున్నారు, కొంతమందికి స్మోకింగ్ అలవాటు అలాంటివి ఏమైనా ఉన్నా మన ఇంట్లో పిల్లల ముందు మాత్రం దయచేసి మందు తాగడాలు కానీ స్మోకింగ్ చేయడాలు కానీ రిక్వెస్ట్ అండి. పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు, ఇది 100%. అది ఏందో నేను తాగితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ మనసులోకి వస్తుంది. అది కంపల్సరీ. అంటే మీ ఆలోచన వాళ్ళ మనసులోకి పోయి మీరు ఆ ప్లేస్కి వచ్చి ఆలోచిస్తే కూడా మీరు అదే ఆలోచిస్తారు.
అలాంటివి ఏమున్నా కూడా కంపల్సరీ మీరు యొక్క పిల్లలకు భవిష్యత్తులో మంచి బాటలు వేయాలని కోరుకుంటున్నాను. భయం పోవాలి. అమ్మా నేను ఈ క్వశ్చన్ చదవలేనే అంటే క్వశ్చనే చదవను. ఆ క్వశ్చన్ చదివి ఆన్సర్ రోజు నేర్చుకో. అదే నువ్వేం చేయాలి, అద్దం ముందు పోయి నిలబడు. ఆ క్వశ్చన్ చదివేటప్పుడు క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ అద్దం ముందు కూర్చొని ప్రిపేర్ కానీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి. మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేక అందరైతే నాకు రాదు, నేను లాస్ట్ ర్యాంక్ అనేది ఉంటుంది. ఇదంతా జనరల్ థింగ్ అన్నట్లు. న్యూస్ పేపర్ ఏమన్నా స్కూల్ బుక్స్ తీసుకొని కూడా అద్దం ముందు నిలబడి చదవండి. మీకు ఆటోమేటిక్గా చదువు రాకపోతే అడగండి. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉంటే కంపల్సరీ పని చేయండి. బుక్స్ పెట్టుకొని అద్దం ముందు చదవండి. ఎవరు నవ్వినా వాళ్ళ పనులే బయటకు వస్తాయి, కానీ మీరు రేపు పొద్దున సక్సెస్ అవుతారు. ఇది కంపల్సరీ. అంతా నిజమా కాదో మీరు చేసి చూడండి, కంపల్సరీ అవుతుంది. మీ అందరికీ ఇంత ఓపికతో ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ ఇంకా విజయవంతంగా నిర్వహించాలి. నేను కూడా ఉన్నన్ని రోజులు ప్రతిసారి రావాల్సింది. సార్ను మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినందుకు మేము మరీ పేరున రాజశేఖర్ సార్ గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. సార్, ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు కెరీర్ గైడెన్స్ కానీ యుఎస్ కానీ ఇంకా ఫర్దర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకునే పిల్లలకు మనం ఒక కౌన్సిలింగ్ సెంటర్ కానీ ఫెసిలిటేషన్ సెంటర్ కానీ పెట్టి, ఇప్పుడు I-20 అంటే ఏంది, అమెరికాలో పోయి ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ జాబ్స్ వస్తాయి, మాస్టర్స్ ఎలా చేయాలి, అక్కడ ఎంత శాలరీ వస్తుంది, మనం ఎక్కడి నుంచి ఏ ప్రాసెస్ పెట్టుకోవాలి, సెవీస్ ఫీజ్ అంటే ఏంటి, అమెరికన్ కౌన్సిలేట్స్ అంటే ఏంటి, లండన్ ఇవి మన కౌన్సిలేట్స్ అంటే ఏంటి, యాక్చువల్గా పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా దొరుకుతాయి, మనం అక్కడ పోయి చదవడం వల్ల లాభం ఏంది, మనం అక్కడైతే సంపాదిస్తాం, ఇక్కడైతే సంపాదిస్తాం. అండ్ ఎడ్యుకేషన్ పైన ఒక పోర్ట్ఫోలియో రిలీజ్ చేస్తూ రెగ్యులర్గా ఉద్యోగ అవకాశాలు కంప్యూటర్ సైన్స్లో ఎట్లున్నాయి, ఎలక్ట్రానిక్స్లో ఎట్లున్నాయి, ఇంకా మిగతా ఐటీ సెక్టార్లో ఎట్లా ఉన్నాయి అనేది వాళ్ళకు పిల్లలకు మన ద్వారా కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు కూడా తెలియదు అమెరికాకి ఎందుకు వెళ్తారు, అక్కడ హార్డ్ జాబ్స్ అంటే ఏంటి, ఎన్ని గంటలు పనిచేస్తారు, పనిచేసిన తర్వాత ఉద్యోగాలు ఎట్లొస్తాయి, వాళ్ళ జీవన విధానం ఎట్లుంటున్నది, వాళ్ళు ఏ రకంగా అక్కడ బ్రతుకుని ముందుకు తీసుకెళ్తున్నారు, ఎంత కష్టపడి డబ్బులు ఇండియాకు పంపిస్తున్నారు. ఓన్లీ కన్వర్షన్ ఆఫ్ మనీనా అంటే ఇక్కడ 10,000 రూపాయలు, అక్కడ $10,000 ఉన్నాయి. సేమ్ 10,000 అయితే ఆ 10,000 ఇక్కడికి 90 రూపాయలుగా వచ్చినప్పుడు ఆ 10,000 ఏంటంటే 9 లక్షలు. ఇటువంటి కన్వర్షన్ మీదనే జరుగుతుందా లైఫ్ అనేటువంటి ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని ఒక వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడం కానీ, ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎలాగూ మంచి యూనివర్సిటీలు కానీ వాళ్ళకి ఏదైనా అక్కడ ఉన్న రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా కానీ హెల్ప్ చేయగలుగుతారు. కానీ నార్మల్ పర్సన్స్కి ఈ గైడెన్స్ ఎక్కడా దొరకదు. పాపం వాళ్ళు ఎక్కడ ఏదో ఒక ఉద్యోగంలో సెట్ అయిపోవడం కంటే ఇప్పుడున్న ట్రెండ్ సెట్టింగ్లో వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశాలు ఇవ్వడానికి మన ఫౌండేషన్ ద్వారా ఏదైనా గైడెన్స్ కానీ కౌన్సిలింగ్ కానీ ఇంకేదైనా చేద్దామనే ఆలోచనతో ఈ యొక్క ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. అలాగే మా నాన్నగారు కూడా మ్యాథమెటిక్స్ టీచర్ కాబట్టి ఆయన కూడా మంచి ఒక కాన్సెప్ట్ ఉన్న మనిషి. జనరల్గా ఇందాక మా కొండవీటి శ్యామన్ అన్నాడు, ఎవరైనా కానీ తల్లిదండ్రులు గతించిన తర్వాత ఫౌండేషన్ పెట్టి వారి స్మారకార్థం ఇంకేదో చేస్తున్నామని చెప్తారు. కానీ తల్లిదండ్రుల ముందే చేస్తే ఏమవుతుంది, మంచి కాన్సెప్ట్ ఇది, వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. కొడుకు ప్రయోజకుడు ఏంటనో లేదంటే మన వల్ల సమాజానికి హెల్ప్ జరుగుతుంది అనేది అయితే కాన్సెప్ట్ ఉంటుందో, సో ఇటువంటివి చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతో మన వల్ల ఇందులో నుంచి ఒక ఇద్దరు పిల్లలైనా మంచి IAS కానీ మీలాంటి పోలీస్ ఆఫీసర్ కానీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఒక డాక్టర్ కానీ అయితే మనం చేసే ఈ సేవ, మనం చేసే టైము, మీరు ఇచ్చే ఈ టైం వాళ్ళకు మంచి జరగాల. ఖచ్చితంగా మట్టిలో మాణిక్యాలు వేస్తారు. ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్ ఏదైతే ఉన్నదో 1960s నుంచి 2000 వరకు జన్మించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలే. వాళ్ళే ప్రపంచాన్ని ఇప్పటిదాకా వెళ్ళిండ్రు. నా ఉద్దేశం ఏంటంటే ఒక 1000 కోట్లు సంపాదించు 100 కోట్లు సంపాదించు ఆస్ట్రేలియాలో పోయి ఒక పెద్ద కార్లో ఒక 50 కోట్ల ఇల్లు కట్టుకొని వాడే తినేసి వాడు ఎప్పుడు చనిపోతుండో తెలియకుండానే అయిపోయి అరే చనిపోయిందా అని కూడా తెలియకుండా ఉండే బదులు మన ఊర్లో మన వ్యక్తి మనం సహాయంగా ఉంటున్నాం. ఖచ్చితంగా మనం నలుగురితో ప్రేమను పంచుకొని మావోడు అని చెప్పడంలో సంతోషం ఉందని నేను అనుకుంటాను. సో ఇటువంటి ఎక్కడికో పోయి నాకు 2002లో సార్ నాకు ఆస్ట్రేలియాకి అవకాశం వస్తే మా నాన్న పంపించలే, చల్ అతను పోయి చేస్తామని.
కానీ ఆ పోకపోవడం వల్ల ఇప్పుడు నేను ఇంత ప్రేమను సంపాదించుకున్నా, ఇంతమంది మిత్రులతో కలుస్తున్నా, వాళ్ళకు కూడా నేను ఏదో విధంగా సహాయకారిగా ఉంటూ నలుగురికి ఏదో విధంగా సహాయం చేస్తాం. నా ఆఫీస్లో 40% 50% వర్క్ ఉంటుంది, మిగతా 50% అంతా అరే నాకు ఇక్కడ ఫోన్ చేయరా, సార్కోసారి ఫోన్ చేయరా, ఇక్కడ లోన్ వస్తలేదు రా భయ్, నా బండి పట్టుకున్నది రా భయ్, శ్రీధర్ రెడ్డి సార్కోసారి ఫోన్ చేయరా. ఈ అమ్మాయి ఇదేంద్రా భయ్ అని అంటే, ఈ సమాజంలో మనం ఇక్కడ ఉన్నప్పుడు మొత్తం అన్ని గీత గీసుకొని నేను పని చేయ వస్తారా అని చెప్పి చెప్పడం నాతో చేత కాదు. నేను చిన్నప్పటి నుంచి కూడా అంతే, ఒక నలుగురితో కలిసి ఉన్నా, ప్రేమతోనున్నా, హ్యాపీగా మాట్లాడుకున్నాం, హ్యాపీగా గడిచిపోయినాం తప్ప అదే రకంగా అనుకుంటే మాత్రం ఎంతో సంపాదించేటోళ్ళమేమో అని అనిపిస్తుంది. కానీ ఇంత ప్రేమ ఎంత డబ్బున్నా మనకు తిరిగి రాదు. అటువంటి ప్రేమను మళ్ళీ మనం పొందలేమన్న ఒక కాన్సెప్ట్తో ఈ యొక్క ఆర్గనైజేషన్ని సెటప్ చేసినాం సార్. సో ఈ యొక్క ప్రోత్సాహాన్ని అందించినటువంటి మా రాజేశ్వర్ గారికి అండ్ అడ్వైజర్స్ మేడం గారికి అండ్ వీడిసి సభ్యులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ ఎంతో ఓపికతో చూస్తున్న వీళ్ళందరికీ కూడా, అమ్మ నాన్నకి అండ్ ప్రతి ఒక్కరికి, నా యొక్క ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అందరు ఫ్రెండ్స్కి, ముఖ్యంగా మీరు ఇంత టైం తీసుకొని ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా నా కోసం, మనందరి కోసం ఇక్కడికి వచ్చిన శ్రీధర్ రెడ్డి సార్కి కూడా ఈ సభాముఖంగా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 6th క్లాస్ పిల్లలు వరుసగా రండి, మీకు సంబంధించింది శ్రీధర్ రెడ్డి సార్ గారి ద్వారా ఇప్పిస్తారు. వరుసగా రండి బట్టి 6th క్లాస్ నెంబర్ 1. ముందుగా 10th క్లాస్ పిల్లలు అందరికీ పోతే మా కొడుకు పుట్టింది నాకు నెలలు, ఎవరు వచ్చి అటు ఇటు అంటే ఇంట్లో పైసలు లేవు. పాపం ఒక అతను ఇచ్చి నన్ను ఎవరైతే నా కొడుకుని చూసి అవతలికి రానియద్దు లేదు. ఇప్పటి మాదిరి కొడుకు వచ్చిన సందర్భంలో చూడలేక మళ్ళీ ఇంటికి వస్తే ఒక ఆమె ఆయనను కాపాడి, నాకు అదే సంతోషం. పుట్టిన కొడుకు మనకు అనుకూలంగా ఉండి మన బాధలను అర్థం చేసుకొని పర్యావరణంలో ఉన్నటువంటి అందరినీ మంచిగా చేస్తే అది మనకే. కోదండరామ అంటాడు, కొందరు ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళని చూస్తూ ఊరుకోకూడదు, వాళ్ళకి ఏమైనా సహాయం చేయడం, వాళ్ళు ఏమైనా ఇబ్బందిలో ఉన్నారో అది చేస్తే అందరికీ సమంగా ఉంటాయి. అయితే విద్యార్థి దశ నుండి జాతీయ భావన కావాలి పిల్లలకు. తర్వాత ప్రజెంట్ జనరేషన్ ఈజ్ ద వితౌట్ టీచర్స్ అండ్ వితౌట్ పేరెంట్స్ అండ్ వితౌట్ ఫ్యూచర్. అప్పట్లుండే ఇప్పుడు కూడా చాలామందికి వచ్చింది. ఆయన రాజకీయాలల్లో ఈ నలిగిపోయింది విద్యా విధానం. సరే, విద్యలో రాజకీయము ఎక్కువైపోయింది, రాజకీయాల్లో విద్య తగ్గిపోయింది. ఉపాధ్యాయుడు విద్యయే కాదు, సమాన సమాజం కోసమైన నిర్మాణం. చాలామంది ఏమంటారు, సార్ ఏం పోండి అంటున్నట్టు. కానీ ఆయన నిర్మించినటువంటి వాళ్ళే సైంటిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ అయినారు. నా దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ చదువుకొని అయిన తర్వాత వచ్చిన తర్వాత, సార్ మీరు అన్నట్టు కొట్టిండ్రు, నేను మర్రబడ్డా, నేను పారిపోయినా, మళ్ళీ మా తండ్రి వాళ్ళకి వచ్చి నాకు ఇచ్చేసింది. ఇప్పుడు బాపు ఆ కొట్టడం అనేది సహజం, మనం కొట్టకపోతే కరెక్ట్ కాదు. అయితే ఆ పిల్లవాడు మళ్ళీ నన్ను లోపలిపోయి ఎక్కడికో నేనేం తినా చేయాలి, ఏదో పారితోషం ఏదో ఇచ్చి. సమాజ నిర్మాత చదువు లోపాలకు వినయంగా ఉండడం నేర్చుకోవాలి. చదువు ఇక నేను బిఎస్సీ అయింది, ఎంపీసీ అయింది, అందరికీ ఎంఏ చేస్తే ప్రమోషన్ ఇస్తారు, 10 ఇంక్రిమెంట్ వస్తే బతుకుతుంటుంది. అయితే నాకు ఇవి లేవని ఇది ఇచ్చారు, ఏది ఆర్కియాలజీ. అయితే ఆర్కియాలజీతో నేనేం చేసినంటే దాన్ని 3 నరకులు నేర్పించిన. ఇక్కడ ఉన్న ఎంఏలో అందరు నా దగ్గర నేర్చుకున్నారు, ఎం నారాయణ, మాడవేది, సి శంకర్, వీళ్ళందరూ కూడా నా దగ్గర. కానీ ఏమైందంటే నన్ను ఒక తట్టు చేసేది. పోతే నేను ఒక దగ్గరికి పోయిన తర్వాత ఇగో ఇక బంగారం దొరుకుతుందట, అది దొరుకుతుందట అని అంటే నేను గెలుపుదామని పోయినా. అంత వెనకకు పోలీసులు, ముందర దొంగలు, అటు పోయే వరకల్లా తేలు లేసుడు. 2 రోజులున్నా
ఆయన అక్కడ మాకున్నటువంటి హనుమాన్ల ఇంటికి వచ్చి 4 రోజులకు వచ్చి ఇంక్రిమెంట్ లేదు పోలం చూద్దామని ఎందుకు ఉపయోగం అంటే ఇటువంటి చరిత్రలో ఆర్కియాలజీని మనం చేస్తున్నామని ఆర్కియాలజీ వెరీ ఇంపార్టెంట్ దానివల్లనే ఇప్పుడు మా గనులు ఇవన్నీ పూర్తిగా రావడం ఈ విషయానికి మా శేఖర్ కూడా చెప్పారు పోలకపోయినా అందరూ బాపులు చదువు ఇదంతా గందరగోళం అని ఇంటికి వచ్చారు ఏం పెరగలేదు అయితే విషయం ఏంటిదంటే పిల్లలు మీరు పత్రికను చదవండి పత్రిక ఒకటి ఉన్న 10,000 సైన్యం పత్రిక ఒకటి ఉన్న 10,000 సైన్యం ప్రజలను ఒక రక్షణగా ఇస్తుంది పత్రిక వాస్తవంగా చాలా గొప్పది అంచేత ప్రతి వాళ్ళు పత్రిక చదవాలి వాళ్ళ ఇంటికాడ పత్రిక తెచ్చుకున్నాడు పత్రిక ఎన్నో రకాల పత్రికలు ఉన్నాయి ఒక్కొక్క కార్యవర్గం కానీ మంచిదాన్ని వారి వాస్తవాలను ధర్మాలను చెప్పేటువంటి మంచిదాన్ని ఇక పిల్లలకు ఎన్ఎస్ఎస్ డే చేసిండ్రు మనకున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు మంచి ఆరితేరి ముందరికి రావాలని అయితే మనం ఏనాడు కూడా వీళ్ళని మర్చిపోవద్దు మహాత్మా గాంధీ రాజేంద్ర ప్రసాద్ పివి నరసింహారావు సివి రామన్ గణిత శాస్త్రవేత్త ఆయన చేసినటువంటి నంబర్లు మంచి విలువైనటువంటి అతడు కూడా వచ్చాడు తర్వాత మా కొడుకు ఆరుమూరు కాలేజీలో బీకామ్ దాన్ని జరిగిన తర్వాత హనుమాన్లు అనేటువంటి స్టూడెంట్ వాళ్ళని చదివించాలి చదువు నుంచి తెలిసిన వాళ్ళు లేరు ఆయనతో వచ్చి నా కొట్టుకున్నట్టుంటే నీ దగ్గర ఉంచుకున్నాడు తిండి పెట్టిండు చేసిండు వాళ్ళకు ఒక్కటి కాదు చెప్పరాశుల కంటే కూడా సేవ చేసిండు దీనికి మెయిన్ కారణం ఆయన కష్టజీవి నేను గర్వం లేదు ఎవరైనా సోదరులు ఉంటే తినబెడతాడు వాళ్ళ తినని దగ్గర పెడితే ఉన్నదంతా పెడతాడు ఆయనలో మంచి భావన ఆయన చల్లగా బతకాలని మా పెద్ద మనుషులందరూ కూడా వీళ్ళందరినీ క్రియేట్ చేశారు గర్ల్స్ స్కూల్లో ఆయనకు మంచి అవార్డు వచ్చింది నాకు దుఃఖం వచ్చింది ఏది బొంతలలో ఉరుకులు పెట్టారు మా ఆవిడకి చిన్న బొంత ఇస్తే 2nd ర్యాంక్ ఆ టీచర్ అమ్మ ఏం చేసిందంటే అయ్యో వచ్చే అది ఏం చేసిందంటే సార్ మీ కొడుకు ఆయన ఇచ్చింది ఆడికి వెళ్ళి వాడు అన్నిట్లో ఆటల్లో క్రికెట్లో ఆటలు నేను అద్దనని ఇటుపోతుండే సైకిల్ ఎట్లా నేర్చుకున్నాడు బండి ఎట్లా నేర్చుకున్నాడు అద్దరు నేను అవతల నేర్చుకున్నాడు ఈ కార్లు ఎట్లా నేర్చు నాకు కారు ఒకటి ఉన్నాడైతే సురక్షితంగా పోతున్నామా లేదన్నట్టు అటువంటి కొడుకు అందరికీ ఉండాలని ఇటువంటి అందరినీ కాపాడాలని కష్టంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ పెద్దలందరూ కూడా ఇటువంటి సమాజంలో మీరు ప్రోత్సహిస్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు మనలో కూడా ఇప్పటికి కూడా రాజకీయాల్లో ఓడంటే ఓడి లొల్లి ఉంది పాప పోలీసు వాళ్ళకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కానీ మంచిగా ఉండి సమతాబద్ధంగా ఉంటారు తర్వాత the teachers let us teach them టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి అది తర్వాత ఇక ఇది సిద్ధాంతము ఇది ఓటు చెప్తారు కార్బన్ డైఆక్సైడ్ దాని గురించి చెప్పాలి ఇప్పుడు ఒక ఆమె ఏం చేసిందంటే గణిత శాస్త్రంలోకి అత్త కోడలకు పడినారు అయితే ఏం చేసింది ఇలా అత్త చచ్చిపోవాలని కోడలు ఏం చేసింది పెద్దగా పెట్టింది అయితే అది తెల్లందాక ఊసిపోయి దాని మీద పడాల ఆడ ఉన్నది అత్త మీద అది ఆడదాకా పోయి ఆడబడ్డది ఇప్పుడు మనకు సైన్స్లో ఒక సూత్రం ఉంది జరుగుతున్నటువంటి మీద పడదు వేగంలో అటువంటి పాపం అనొచ్చి అయ్యా నాకు ఇది అయిందంటే నేను పట్టుకొచ్చుకొని నా దగ్గర కొన్ని ఆయుర్వేద మందులు ఒక డాక్టర్ని పిలిపించాను అంటే మనం సైన్స్ని కూడా చూసుకోవాలి అంతే సైన్స్ కూడా చాలా మొన్న ఏమైందంటే ఒక్కసారి ఒక అమ్మాయి తమ్ముడు బండి మీద పోతున్నది పోగా చున్నీ అది వేసింది ఆ చున్నీలో కట్టుకొని పొల్లబడిపోయింది అంటే మనం నెగ్లెక్ట్ చేయొద్దు సౌండ్ నెగ్లెక్ట్ చేయొద్దు మనం ఇంకోటి ఏంటిదంటే మనను బతికించిన వాళ్ళు భగవంతుడు కాబట్టి మన దైవం ఏదైనా కానీ అందరినీ ప్రార్థించుకోవడం పొద్దుగలదు ఎవరినే పొద్దుగలనే తిట్టు అందుక ఇంకోటి ఏమున్నదంటే నేను చాలా చెప్పేదంటే
మన ఈ జనరేషన్లో చాలా వరకు ఇప్పటి కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి. అటు పోగా బుర్రేడు వచ్చింది, బల్లి ఇటు పడ్డది, పామట ఉడికింది, ముండొచ్చింది. ఇది కార్యక్రమం. మన అందుకోసమే కన్యాశుల్కం లాంటి సినిమాని చూడాలి. బొబ్బిలి పుల్లి లాంటి ఎంత చేసిండు రామారావు. నాకు నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం. నేను ఒకసారి అక్కడ షూటింగ్కి పోతే అలా మేమందరి పిల్లలకు నేను ఎన్సీసీలో మంచి కార్యకర్త ఏదో చేస్తే 3వ నంబర్లో పడ్డది. అయ్యో ఎటో వడగొట్టినది ఆ బొంకల ఇట్లా పోతే నన్ను కూడా సన్మానం చేసింది. మా పిల్లలందరూ కూడా నాకు ఇచ్చేసి. కాబట్టి ఎన్సీసీ ఈ పోలీసు వ్యవస్థ చాలా చక్కనైనటువంటిది. దేశ రక్షణ చేసేదే పోలీసు రక్షణ. అంచేత దేశాన్ని రక్షించాలనుకోండి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అయస్కాంతం అప్పుడు తెలియలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. మనకు ఏమిటంటే న్యూటన్ యొక్క 3 సూత్రాలు ఉన్నాయి. న్యూటన్ సూత్రాలలో మొదటి, తర్వాత ఆఖరి. నేను అప్పుడప్పుడు రైలు గురించి, రైలు పోతుంది ఆగినాక ఇటు అంటుంది, అది తెలియదు. తర్వాత ఆఖరిగా 3వ సూత్రం, మనం ఎంత గుద్దితే అంత దెబ్బలు రాస్తుంది, అది ఆడుతుంది. కాబట్టి మనం ఏంటిదంటే సైన్స్ డెవలప్ ఏదైతే ఉన్నదో మనం బాగా చక్కగా ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా మనం అన్ని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ విషయం ఏంటిదంటే మనకు ఇవన్నీ వచ్చినటువంటిది అయస్కాంతం నుండి విద్యుత్ వచ్చింది, విద్యుత్ నుండి టెలిఫోన్లు వచ్చింది. ఇప్పుడు ఎన్నో మారిపోయినాయి, సెల్ ఫోన్లు, అది ఇంటర్నెట్. దీనికి పెరిగింది, ఏది సైంటిఫిక్ ఆలోచన జరిగింది. కాబట్టి మా పిల్లలందరికీ మొన్న ఫిజిక్స్ గిట్లా చదవాలా, ఇది గిట్లా చేయాలా, లెక్కలు రావాలంటే 10th గిట్ల చదవాలా అనే పుస్తకాలన్నీ కూడా ఇచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకు ఏది చదివితే ఏది ఉపయోగపడుతుంది అంటే ఆ మోటివేషన్ చేసి వాళ్ళని ఇచ్చేసిన. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, సభ మీద కూర్చున్నటువంటి అందరికీ, ముఖ్యంగా మా సార్కు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మేడం గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, తర్వాత మేడం అందరినీ పేర్లు యాదుకుండే బిడ్డే. ఇప్పుడు నేను ఏంటిదంటే నా మనవని పేరు యాదు పడతా. ఎందుకంటే ఇదేంటి, ఇది వయసును బట్టి ఇటువంటి ఉంటుంది. అయ్యో మా కోడల పేరు యాదు పడతా అంటే ఏంటిదంటే అనంగనంగా ఇప్పుడు మాకు ఇతను చేసినటువంటిది వీళ్ళందరినీ యాదు. ఎందుకంటే ఈ యాదు మరుపుతనం అనేది వస్తాయి. కాబట్టి మీ అందరికీ నమస్కారం చేస్తూ మా కొడుకు సురక్షితంగా ఉండి అందరినీ కాపాడతారని తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీ విలువైనటువంటి సూచనలు, సలహాల ద్వారా ఒకటి కొడుకు ద్వారా తండ్రి కంటే ఒక చిన్న